ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామం కొరకై స్తోత్రాలు. మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలాల్లో నివసించేవాడు, మహాకాశమును పడగాలన్నటువంటి వాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన వాడు, సమస్తాన్ని సృష్టించిన వాడు, అన్నిటికీ ఆధారభూతులు, ఆది సంభూతులు, ఆల్ఫా ఒమేగా, ఆది అంతము, మొదటి వాడను కడపటి వాడని చెప్పిన వాడు, ఇదిగో యుగయుగములు సజీవుడని మాట్లాడిన వాడు, నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడై ఉండి దివారాత్రులు దూతలతో భక్తులతో పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని మానక గాన ప్రతిగానములతో పొగడబడుతుండే నీ ఘనమైన నామం కొరకై స్తోత్రాలు. ప్రభువా దేవా, అద్వితీయుడుగా, అక్షయుడుగా, అదృశ్యుడిగా ఉండడానికి కొరకై స్తోత్రాలు. ప్రభువా, ఎవరు సమీపింపరానటువంటి తేజస్సులు నీవు మాత్రమే నివసించేటువంటి వాడవు, అమరత్వం కలిగినటువంటి వాడవు, నీకు వందనములు స్తోత్రాలు. ప్రభువా, ఘనమైన నామం, పరిశుద్ధమైన నామం, పూజింపదగినటువంటి నీ నామం. ప్రభువా తండ్రి, అన్ని నామముల కంటే పరిణామం వహించిన వాడవు, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు, ఎవరిని నాతో పోలుస్తారు, ఎవరిని నా సరసన కూర్చొని పెట్టగలుగుతారు, నాతో సొంతైనటువంటి వారు లేరు అని మాట్లాడినటువంటి దేవా, నీకు వందనములు స్తోత్రాలు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పొగడబడుతున్న ఈ ఘనమైన నామం, అటువంటి పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని మేము కూడా ప్రభువా తండ్రి పాడి పొడి గణపరిచి ఆరాధించి పూజించేదాని కొరకని ప్రభువా ఉదయకాలం నీ సన్నిధికి మమ్మల్ని సమకూర్చడానికి కొరకే స్తుతివందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా తండ్రి దేవా, ఒకప్పుడు మేము కూడా నామానికి దూరంగా ఉన్నవారు, లోకంలో నిర్దేవులుగా నేను ఎరగిన వారుగా ప్రభువా జీవితాలు పాడు చేసుకుని నష్టపరుచుకున్నవారు. అయితే మీరు లోక పాపం మోసుకుని పోయేటువంటి దేవుడు గొర్రెపిల్లగా లోకంలోకి వచ్చి ప్రాణాన్ని అర్పణగాను బలిగాను అర్పించడం ద్వారా ప్రభువా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకై వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, కడిగి శుద్ధి చేసి నీతిగా తీర్చి ఈ దినాన్ని ఆరాధించేటువంటి వారిలో మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. స్తోత్రాలు. సమయం కొరకై చెల్లిస్తూ ఉదయకాలం మీ పాదములకు వస్తున్నాము. ఈ దినం మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ఆత్మ సంచారం మాతో ఉంచండి, మీరు మా పక్షంగా ఉండండి. నాయన ప్రభువా, కనికరం చూపించండి, వాత్సల్యతను విస్తరింపచేయండి, మీ ఆత్మ సంచారం ఉంచండి. నాయన ప్రభువా, పాటలు పాడుకునేటప్పుడు సహాయపడుతూ రండి. ఆరాధన వర్తమాన సమయంలో కావలసిన వాక్కు వర్తమానం దయచేయండి. తిరిగి నాయన ఆరాధించే సమయంలో మీరు తోడుగా ఉండండి. వాళ్ళ దగ్గర సంతోషపడేటప్పుడు సహాయపడుతూ రండి. నాయన ప్రభువా దేవా, మరి నీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, ధైర్యపరచండి. ప్రభువా తండ్రి, అనేకులు ప్రభువా ఆశతో, ఆసక్తితో, ఆకలితో, దప్పితో నీ వాక్యం మీద ఉండేటువంటి తృష్ణతో, కోరికతో నీ సన్నిధికి వస్తున్నారు. వారందరూ కూడా నాయన ప్రభువా తృప్తిపరచబడాలి. నాయన ప్రభు అందరూ కూడా నీ వాక్యం ద్వారా బలపరచబడాలి, సహాయపడుతుందని మనం చేసుకుంటున్నాము. మా ప్రియమైన తండ్రి, మరి ఎవరికైతే ప్రభు తండ్రి హెచ్చరిక అవసరమో వారికి హెచ్చరిక, ఎవరికి వాగ్దానం అవసరమో వారికి వాగ్దానము, ఎవరికి ప్రభు తండ్రి ఆదరణ అవసరమో వారికి ఆదరణ, ఎవరికి వాదార్పు అవసరమో వారికి వాదార్పు, ఎవరికి గద్దింపు అవసరమో వారికి గద్దింపు నీ వాక్యం ద్వారా మీరే అనుగ్రహించండి ప్రభు మనం చేసుకుంటున్నాము. మేము నీ మహిమ ఆరోపించే వారుగా ఉండడానికి సహాయపడండి. నీ మహిమను మేము దొంగిలించకుండా సహాయపడుతుండండి. నీకు వందనములు స్తోత్రాలు. ఈ సమయం కొరకై స్తుతిస్తూ, గణపరుచుకుంటూ, పూజిస్తూ, ఆరాధిస్తూ సాగిలపడుతూ ఉన్నాము. ప్రభువా తండ్రి, ఈ విధంగా దినం మీ సన్నిధి మాతో ఉంచండి, నీ కాపుదల భద్రత మాతో ఉంచండి. ఈ సమయం కొరకై వందనములు స్తోత్రాలు.
రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తూ రావాల్సిన వారి కొరకని ప్రార్థన చేసుకుంటున్నాము. వారిని కూడా దగ్గర నుండి దూరం నుండి రావాల్సిన వారిని ఒకరిగా ఇద్దరుగా వస్తూ ఉంటుండగా వారందరినీ కూడా నడిపించండి, తీసుకుని రండి. ఎవరు కానీ నిర్లక్ష్యంగా అలక్ష్యంగా అశ్రద్ధగా అజాగ్రత్తగా ఉండి సమయాన్ని పోగొట్టుకోకుండా సహాయపడుకోరండి. మీకు ఎవరి సమయాన్ని మీకు ఇచ్చుకోవడానికి సహాయపడుకోరండి. ఎవరైనా ప్రభా రాలేని వారు ఉంటే వారికి ఇప్పుడే ప్రేరేపించి నడిపించండి. ఈ విధంగా అందరూ సకాలంలో సందులో కనబడడానికి సహాయపడుతురండి. నీకు వందనములు. అలాగే ప్రభా ఈ దినం ప్రపంచం నలుమూలన అనేకమైన స్థలాల్లో మీ బిడ్డలు మీ దాసులు మీ ప్రజలు చేరి ఆరాధిస్తూ గణపరుస్తున్నారు. వారి కొరకే ప్రార్థన చేస్తున్నాము. ఎవరెవరు నీ ఆత్మ మరి నిలబడుతున్నారు నీ వాక్యంతో వారికి అభిషేకం దయచేయని మనం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాము. ఈ సమయం కొరకై వందనములు స్తోత్రాలు. కాడకు వెళ్ళినటువంటి నీ కుమారుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. నైనా కైకలు చూపించండి అని ప్రార్థన చేస్తున్నాము. సహాయపడుతురండి అని మనం చేసుకుంటున్నాం. జంగారెడ్డి వెళ్ళినటువంటి కుమారుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ పరిచయలో వాడుకుంటూరండి అని ప్రార్థన చేస్తున్నాం. యశోదాయిలు ఈ విధంగా ప్రభావ ఎప్పుడు కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా ఎవరు నిలబడుతున్నారు వారిని ఆత్మతో నింపి అభిషేకంతో నింపి మంచి సమయాన్ని కలిగి ఉండే దాని వరకు నీ కృపను చూపిస్తూ రండి మనం చేసుకుంటూ నీ హస్తాన్ని అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకులను మా విమోచకుని బట్టి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 50వ పాట పాడుకుందాం. దేవా నా హృదయము నీ యందు స్థిరమాయెను. పాట పాట సంఖ్య 50. దేవా నా హృదయము నీ యందు స్థిరమాయెను. నీ పాడుచు స్తుతింతును. నా ఆత్మ గానము చేయును. నీ పాడుచు Yeah.
in the
మీదా వ్యాపించునుగాక మీదా వ్యాపించునుగాక మీదా వ్యాపించునుగాక దేవా నా హృదయము నీయందు స్థిరమాయెను నీ పాడుచు స్తుతింతును నా ఆత్మ గానము చేయును నీ పాడుచు స్తుతింతును నా ఆత్మ గానము చేయును 76 పాట సంఖ్య 76 74 పాట 76 74 అత్యంతరహితుడమగు మాచుని మేలిని ప్రభుని స్తుతింతుము అత్యంతరహితుడమగు మాచుని మేలిని ప్రభుని స్తుతింతుము Shall
స్థిరమగు నాత్మనిమ్ము. ధీరతతోని సాక్ష్యము చాటాను స్థిరమగు నాత్మనిమ్ము. శ్రేష్ఠుల పాట సంఖ్య 181 179 నే పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా నిత్యము పాడేదా ప్రభువా నీకు స్తుతి పాడేదన్ ప్రభువా నీకు స్తుతి పాడేదన్ నే పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా నిత్యము పాడేదా మనిషి కాపరి నీవైతివి గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి మంచి కాపరి నీవైతివి గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి పాపము పాత్రను నీవే కడిగితివి పాపము పాత్రను నీవే కడిగితివి రక్షణ పాత్రను నాకు సన్నిధివి రక్షణ పాత్రను నాకు సన్నిధివి హర్షించి ప్రభు పాడెదన్ హర్షించి ప్రభు పాడెదన్ నే పాడెదా నిత్యము పాడెదా నే పాడెదా నిత్యము పాడెదా గొప్ప కాపరి నీవైయున్నావు ప్రతి అవసరతను తీర్చుచున్నావు గొప్ప కాపరి తోడైయున్నావు ప్రతి అవసరతను తీర్చుచున్నావు నా ప్రాణములకు సేవలు తీర్చి నా ప్రాణములకు సేవలు తీర్చి మరణంలో
హృదయపూర్తిగా నే పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా నిత్యము పాడేదా ప్రధాన కాపరి ప్రేమమయుడవు నీవు ప్రత్యక్షమవుదువు ప్రధాన కాపరి ప్రేమమయుడవు నీవు ప్రత్యక్షమవుదువు మహిమ కిరీటము నాకు సగినము మహిమ కిరీటము నాకు సగినము పరమానందమందు నన్ను చేరావు పరమానందమందు నన్ను చేరావు ఎలుగెత్తి ప్రభు పాడెదను ఎలుగెత్తి ప్రభు పాడెదను నే పాడెదా నిత్యము పాడెదా నే పాడెదా నిత్యము పాడెదా ప్రభువా నీకు స్తుతి పాడెదను ప్రభువా నీకు స్తుతి పాడెదను నే పాడెదా నిత్యము పాడెదా నే పాడెదా నిత్యము పాడెదా. మాట 199 197 ఒక 2 చరణాలు 1 3 5 199 197 చరణం 1 3 5 వాడతాం తర్వాత ఆరాధన వాడతాం 199 197 మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక దేవా నీకే కలుగునుగాక బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ
శక్తి నిదానములే యుద్ధశూరా అనిల బలము సంపూర్ణ శక్తి నిదానములే యుద్ధశూరా నీక సాధ్యమైనది యెహోవా నీక సాధ్యమైనది యెహోవా నీ సర్వశక్తిని వివరింపతరమా నీ సర్వశక్తిని వివరింపతరమా నీ సర్వశక్తితో నింపు మా దేవా నీ సర్వశక్తితో నింపు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక ఆపదలేమో నీ ప్రేమాగ్నిని అగాధ సముద్రములు జ్వాలామయుడా ఆపదలేమో నీ ప్రేమాగ్నిని అగాధ సముద్రములు జ్వాలామయుడా మరణమంత బలమైన నీ ప్రేమ దాడిని మరణమంత బలమైన నీ ప్రేమ దాడిని ఆపే ప్రేమను వివరింపతరమా ఆపే ప్రేమను వివరింపతరమా ఆపే ప్రేమతో నింపు మా దేవా ఆపే ప్రేమతో నింపు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక ఈ సమయం కొరకే ఆరాధన కొరకు దేవుని వాక్యంలో నుండి లేవీకాండం 23వ లేవీకాండం 23వ 27, 28 ఈ రెండు వచనాలు అందరం కలిసి చదువుకుందాము. లేవీకాండం 23వ అధ్యాయం 27, 28 రెండు వచనాలు. ఈ 7వ నెల 10వ దినం ఆత్మ నిమిత్తమైన సాయచిత్తార్థ దినం. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా పోవాలి. మీరు దుఃఖపరుచుకుని యెహోవాకు హోమం చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లయితే అది సాయచిత్తార్థ దినము.
ప్రేమకి మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన మా ప్రభువ, పరిశుద్ధమైన నామకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయం కొరకు వందనములు, ఇంతవరకు తోడుకున్న దాని కొరకే స్తోత్రాలు. ఇచ్చినటువంటి మాటల కొరకు వందనములు, ఆ విధముగా నేను మహిమపరచడానికి చూపించిన ప్రేమ కొరకు వందనములు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి పూర్వం మరొకసారి నీ పాదములకు వస్తున్నాను, జ్ఞాపకం చేసుకుంటూరండి. ప్రభువా తండ్రి, మరి నీ వాక్కు దయచేయండి. మీరు నాతోనూ మాతోనూ మాట్లాడండి, మీ స్వరం వినిపించండి. మేము వాక్యం ద్వారా పురుకొల్పబడి ప్రేరేపించబడి ఆరాధించి గణపరిచే దాని కొరకై సిద్ధపరచండి. మీ ఆత్మ మా మధ్యలో ఉంచండి, మా పక్షంగా ఉండండి. సమయం కొరకు వందనములు. రాగలిగిన వారందరినీ బట్టి స్తుతిస్తూ, రావాల్సిన వారి కొరకు ప్రార్థన చేస్తూ, క్షేమంగా సకాలాన్ని నడిపించండి అని మనవి చేసుకుంటూ ప్రార్థన చేస్తాం. సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. ప్రభువా, నీ చిత్తం నీ ఉద్దేశం కొరకై తలలో స్తుతిస్తూ నిలబడే నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ మాటలు దయచేయడని ఆరాధించడం కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తూ రండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇశ్రాయేలు ప్రజల కొరకై దేవుడు నిర్ణయించినటువంటి మరొక పండుగను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరొక నియామకమైనటువంటి దినం. వారు 7 పండుగలు ఆచరించాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ పస్కా పండుగని, పులిన రొట్టెల పండుగని, ప్రథమ ఫలముల పండుగని, పెంతుకోస్తు పండుగని, బోరల పండుగని, ఆ తర్వాత మనం 5 చూస్తూ వచ్చాం. అందులో మొదటి 4 కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చినప్పుడు అవి నెరవేర్చబడ్డాయి. అయితే తర్వాత ఈ బోరల పండుగ, ప్రాయశ్చిత్తార్థమైనటువంటి పండుగ, పర్ణశాలల పండుగ అని 3. ఈ 3 కూడా నెరవేర్చవలసినటువంటి అంటే నెరవేర్చబోయే దాని కొరకు సూచన. మొదటి 4 ఆల్రెడీ యేసు ప్రభువులు అవి నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బోరల పండుగ కానీ, ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాయశ్చిత్తార్థమైన పండుగ కానీ, ఆ తర్వాత పర్ణశాలల పండుగ కానీ, ఇవి యేసు ప్రభు వారి యొక్క మరి రాకడలు అవి నెరవేర్చబడబోతున్నాయి అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ప్రాయశ్చిత్తార్థ దినము. ఈ ప్రాయశ్చిత్తార్థమైన దినం, ఎటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తం. ఇక్కడ ఏం రాయబడిందంటే మిమ్మును మీరు దుఃఖపరుచుకోవాలి. సో ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దినం అంటే ఏంటంటే వారు ఆయన ఇచ్చినటువంటి ఆ 7వ నెల 10వ దినాన పాపము కొరకైనటువంటి ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి రోజు అని మనము చూస్తూ ఉన్నాం. అది దేవుడు వారికి నిర్ణయించాడు. ఏమిటది అంటే నేషనల్ క్లెన్సింగ్. అంటే సమాజం అంతా, దేశమంతా కూడా వారు ఆ దినాన్న వారు పాపం విషయమై పశ్చాత్తాపడి ఏడ్చి ఒప్పుకొని వారు క్షమాపణ పొందాలి. దాని కొరకై వారు ప్రాయశ్చిత్తం చేయాలి అనేటువంటి వాక్యంలో మనం చూస్తున్నాం. అది చాలా పవిత్రమైనటువంటి దినం, వాళ్ళకి పరిశుద్ధమైనటువంటి మంచి రోజు. ఎందుకు అంటే దేని గురించి వాళ్ళు పశ్చాత్తాపడాలి, దేని గురించి వాళ్ళు ఏడవాలి, ఎందుకు వారు తమ పాపములన్నింటినీ ఒప్పుకోవాలి అని అంటే మనం ఎదుగు దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపం లేనివాడు. ఆయన ఏమన్నాడంటే
నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్తూ వచ్చారు. సో వారు మొదట పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని దగ్గర క్షమాపణ పొందకపోతే వారికి దేవుని యొక్క యాక్సెసిబిలిటీ లేదు, అంటే ప్రవేశం లేదు, ఆయన దగ్గరికి పోలేదు. రెండోది ఏంటంటే ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి దానికి సూచనగా ఒక మాట చదవండి. జకర్యా గ్రంథం దేవుని వాక్యంలో నుండి 12వ అధ్యాయం. జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయంలో 10వ వచనంలో మనం ఏం చూస్తామంటే జకర్యా గ్రంథం 783 దావీదు సంతతి వారి మీదను దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి నుంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతుడు. ఒక రోజు వస్తుంది, ఇక్కడ ఏముందంటే తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతుడు. ఇది ప్రవచనం. ఒక రోజు వస్తుంది, ఇశ్రాయేలీయులు ఈ రోజున యేసు ప్రభువును ఒప్పుకోరు. అక్కడ సువార్త ప్రకటించడం తేలిక కాదు. వారు ఇంకా ముసుగులోనే ఉన్నారు. దేవుని ప్రజలే కానీ వారి మధ్య ఇంకా యేసు ప్రభు అంటే కొంతమంది ఏదో మళ్ళా రక్షించబడిన వారు తప్పితే దేశం అనేటువంటిది దేశంలో ఉండేటువంటి అనేకులు ఆయన అంగీకరించరు. అయితే ప్రవచనం ఏముందంటే ఒకరోజు వస్తుంది, ఆ రోజట ఇక్కడ రాసిన మాట ప్రకారం తాము పొడిచిన నా మీద దృష్టి నుంచి. కనుక ఎవరినైతే చంపారో యెరూషలేము వీధుల్లో ఆయన విషయమై వాళ్ళు చేసిన పొరపాటు, వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు చేయడానికి నేరం ఏ విధంగా చేస్తూ వచ్చారో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో వారి మాట విని ఉదయంలో నొచ్చుకొని లేదంటే పొడవబడి ఉంటుంది. ఆ విధముగా ఇశ్రాయేలు సంతతంతా కూడా ఏడ్చే రోజు ఒకటి వస్తుంది. ప్రాయశ్చిత్తము అంటే ఏదంటే వారు తమ్ముడు తాము దుఃఖపరుచుకునేటువంటి రోజు ఒకటి వస్తుంది. దానికి సూచనగా దేవుడు దానిని జ్ఞాపకం చేసుకునే దాని కొరకని వారికి ఏం నిర్ణయించాడు? ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దినము. ఆ రోజు ఏడుస్తారు యేసు ప్రభువుని చంపినందుకు. కనుక దానినే మనం ఏమంటామంటే వాక్యంలో రెస్టోరేషన్ అంటే తిరిగి సమకూర్చబడటం, తిరిగి దేవుడి దగ్గరికి రావడం, క్షమాపణ పొంది దేవుడి దగ్గరికి రావటం, వారు దేవుడు వారిని క్షమించడం, వారిని చేర్చుకోవడం, దేవుడితో వారు మనం ప్రకటనలో చూస్తూ వచ్చినప్పుడు 144,000 మంది గురించి చూస్తాం ప్రకటన 7వ అధ్యాయంలో. సో వారిని గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు వారు ఏ విధముగా ఏడ్చి ప్రలాపించి క్షమాపణ పొంది ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో దానిని జ్ఞాపకం చేసేదే ఏంటది? ప్రాయశ్చిత్తార్థ దినము, లేదంటే ఈ అటోన్మెంట్ డే అనేటువంటి. కనుక వారు అందరూ కూడా దుఃఖపడతారు, బాధపడతారు. దేని కొరకు అంటే వారు చేసినటువంటి తప్పు విషయమై, చేసినటువంటి పొరపాటు విషయమై, ఆ ఘోరమైనటువంటి దుష్కార్య విషయమై, మెస్సియాను తృణీకరించిన దాని విషయమై, ప్రవచనాల్ని వాడు అంగీకరించిన దాని విషయమై వారు ఏడుస్తారు, ప్రలాపిస్తారు అని చెప్పాడు. సరే, దానికి సూచనగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు ఇక్కడ అంటే ఈ ప్రాయశ్చిత్తార్థ దినం వారు ఏ విధముగా నేషనల్ క్లెన్సింగ్స్ అంటే సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలంటే వాళ్ళు తమను తాము పరిశుద్ధపరచుకోవాలి. తమను తాము పరిశుద్ధపరచుకొని
పశ్చాత్తాపడాలి. దాని కొరకే వాళ్ళు ఏం చేయాలి, ఆ రోజుని ఏం చేయాలి, సరే దాన్ని పరిశుద్ధంగా ఉంచడం, పరిశుద్ధంగా పాటించడము మాత్రమే కాకుండా రండి ఒక సందర్భం దాన్ని జ్ఞాపకం చేస్తూ లేవీకాండం 16వ అధ్యాయంలో ఒక సందర్భం వాళ్ళకి చెప్తూ వచ్చాడు. ప్రాయశ్చిత్తార్థం అనేటువంటిది, ఆ ఎటోన్మెంట్ అనేటువంటిది ఏ విధంగా జరుగుద్ది అనేటువంటిది లేవీకాండం 16వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు ఏముంది అక్కడ అని అంటే, ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు. ఇక్కడ మనం ఈ మాటలు బట్టి గుర్తు చేసుకునేది ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన పాపాన్ని ఏమాత్రం కూడా సహించడు. కనుక ఆయన ఏ విధంగా కూడా ఇక నెగోషియేషన్ అనేటువంటిది లేదు. అంటే నెగోషియేషన్ అంటే బేరమాటం అనేటువంటిది లేదు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. సో ఈ విధముగా ఆయన ఈ యొక్క ఇది డెడ్లీ చాలా భయంకరమైనటువంటిది అంటాను. కానీ ఇక్కడ లేవీకాండం 16వ అధ్యాయంలో మొదట్లో ఏం రాశాడు అని అంటే, వాళ్ళిద్దరూ కూడా అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి సో వాళ్ళు ఏ విధంగా పనిష్మెంట్ శిక్ష అనుభవించారు. ఎందుకు శిక్ష అనుభవించారు వాళ్ళు అంటే, పరిశుద్ధతను కాపాడుకోలేకపోయారు, పరిశుద్ధతను వాళ్ళు ఘనపరచలేకపోయారు. ఆ కారణం చేత ఇప్పుడు వాళ్ళు శిక్ష నష్టము అనుభవించారు కనుక దేవుడు వీళ్ళకి నేను పవిత్రుణ్ణి, మీరు కూడా పవిత్రులుగా ఉండాలి అని నేర్పేదాని కొరకై అది ఎంత పాపం అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటిదో మనము ఇక్కడ వాళ్ళకి గుర్తు చేసేది. ఏం గుర్తు చేశాడు, నాదాబు అబీహులు ఇద్దరు కూడా ఏమయ్యారు, చనిపోయారు, దేవుని సన్నిధిలో చనిపోయారు. ఎందుకంటే పరిశుద్ధతను వాళ్ళు ఎరగలేదు, దాన్ని పాటించలేదు కనుక. అయ్యా ఎంత భయంకరమైనది కనుక మీరు ఏం చేయాలంటే క్షమాపణ పొందాలి అని చెప్పేదాని కొరకని ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే, వాళ్ళకు ఒక పద్ధతి నిర్ణయించారు. ఏమిటి ఆ పద్ధతి అంటే, వారికి సంవత్సరానికి ఒక రోజు నిర్ణయించి మరి మనం ఎరిగినట్లుగా ఈ పాపం అనేటువంటిది ఏ మనుషుడైతే ఉంటుందో ఆ మనుషుడు, మరి మనం వాక్యం ఏం చూస్తాం, యెషయా 59లో మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉంచెను, ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకుంటారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. అంటే ఎంత భయంకరమైనటువంటిది అనేది నాదాబు అబీహులు ఆ పరిశుద్ధ స్థానంలో చనిపోవడం మాత్రమే కాకుండా ఇక్కడ మనం ఏం చూస్తామంటే, మొదటి వచనం 2వ వచనంలో రక్షింపనేరకయున్నట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకయున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను కనుక సో ఇది భయంకరమైన అంటానికి గల కారణం ఏంటంటే, మన ప్రార్థన వినపడదట, ఆయన ముఖాన్ని మనం చూడలేమట, ఆయన ఆలకించకుండా ఉన్నాడట, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను కనుక దీన్ని ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఒకవేళ ఏదైనా ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక భయంకరమైనటువంటి వైరస్ శరీరంలో ఉంటే, అది క్యాన్సర్ వైరస్ లేకపోతే కరోనా వైరస్ మరి ఏదైనా పర్లేదు అండి, అది కష్టమే కానీ చూద్దామని అంటాడా డాక్టర్. ఏం కారణం, దాని యొక్క సీరియస్నెస్ అటువంటిది, దానికి వెంటనే ట్రీట్మెంట్ కావాలి, వెంటనే జాయిన్ అవ్వమంటాడు, లేకపోతే వెంటనే పలానా చోటకెళ్ళమంటాడు. ఎందుకంటే అది కలుగు చేసేటువంటి నష్టం అటువంటిది. సో ఈ వైరస్ అనేటువంటి ఇన్ఫెక్షన్ అనేటువంటి ఎంత నష్టమో దేవుని బిడ్డలైనటువంటి వారికి పాపం అనేటువంటిది అంత డెడ్లీగా ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. కనుక దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు, దాన్ని దాచడానికి లేదు, దాని విషయమే బేరసారాలంటూ ఏమీ ఉండవు.
వారు తప్పనిసరిగా ఏం చేయాలంటే వారు క్షమాపణ పొందవలసిందే. అదే లేవీకాండం 16 అధ్యాయం ఏం రాశాడంటే ఇశ్రాయేలు ప్రజలు క్షమాపణ పొందేదాని కొరకే ప్రాయశ్చిత్తం చేయబడాలి. సో మన పాఠం ఇప్పుడు ఏంటి? ప్రాయశ్చిత్తం, అటోన్మెంట్. ఇశ్రాయేలు ప్రజలు వారు మరి క్షమాపణ పొందేదాని కొరకే ప్రాయశ్చిత్తం చేయబడాలని ఆ రోజున అక్కడ మనము లేవీకాండం ఆ 16 అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏమి నిర్ణయించాడు వాళ్ళకి అనేది ఒక్కసారి మనం చూస్తే ఈ పండగ అంటే ఏంటో వాళ్ళకి మనకు అర్థమవుతుంది. ఆయన ఏం చేయాలట? సంవత్సరానికి ఒక్కసారి అక్కడ మనం చూస్తాము. యాజకుడు 4వ వచనం ప్రకారం తాను శుద్ధి చేయబడి తన యొక్క శరీరం అంతా కడుక్కుని తెల్లని అంటే నున్నని సన్ననార వస్త్రాలు తొడుక్కుని అతను సిద్ధపడి దేహముతో అతడు నీళ్లతో దేహమును కడుక్కోవాలి అని చెప్పాడు. సరే, ఆ విధంగా ఆయన సిద్ధపడిన తర్వాత ఏమిటిది అంటే దేవుని ఎదుట దీనుడుగా ఉండాలి, దేవుని ఎదుట తగ్గించుకున్నటువంటి వాడు ఉండాలి అని చెబుతూ ఇక్కడ రెండు ఏంటంటే 2 అంటే 7వ వచనంలో ఏముంటది? 2 మేక పిల్లలు తీసుకురావాలి. చూడండి, ప్రాయశ్చిత్తం అనేది దీని ఇంపార్టెన్స్ మనం చూస్తే ఈ లేవీకాండం 16 అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతూ వచ్చింది. వాళ్ళకి సంవత్సరానికి ఒక రోజు నిర్ణయించి దేవుడు ఆ రోజున యాజకుడేమో దీనుడుగా ఉండాలి, తన యొక్క సిద్ధపడాలి, పరిశుద్ధంగా సిద్ధపడాలి, 2 మేకలను తీసుకుని రావాలి. అక్కడ ఉంది కదా, అహరోను తన కొరకు పాప పరిహారార్థంగా ఒక కోడిని అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము. సో ఈ మొట్టమొదట అహరోను ఇంటి వారు ప్రాయశ్చిత్తం చేయబడాలి. ఒక కోడి కూడా గుళ్ళు అంటాం మనం, దాన్ని అర్పించి 6వ వచనం ప్రకారం అహరోను తన కొరకు పాప పరిహారార్థంగా ఒక కోడిని అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారిని వాళ్ళు ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేయబడతాడు. ఎందుకంటే పాపం అనేటువంటిది కాస్ట్లీ, ఫర్గివ్నెస్ అనేటువంటిది చీప్గా రాదు. పాపం భయంకరమైనటువంటిది, దానికి తగినటువంటి క్రైమ్ చెల్లించాలి. కనుక యాజకుడు దీనుడై ఆయన కొరకు ఆయన కుటుంబం కొరకు ఒక కోడిను వధించాలి అని రాశాడు. ఆ తర్వాత 7వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏం రాశాడంటే 2 మేక పిల్లలను తీసుకోవాలట. 2 మేక పిల్లలను తీసుకుని దాని మీద చీట్లు వేసి ఒకటేమో యెహోవా పేరట ఇంకోటేమో విడిచిపెట్టుడా అనేటువంటి వేసిన తర్వాత అప్పుడు దేని మీద అయితే సీట్ వస్తుందో దాన్ని ఏం చేయాలని ఉన్నాడు? దాన్ని వధించాలి. ఇంకొక దాన్ని ఏమో అడవిలో తీసుకెళ్ళి విడిచిపెట్టాలి. ఏంటి ఈ వధించడం ఏంటి, విడిచిపెట్టడం ఏంటి అంటే వధింపబడినటువంటి ఈ యొక్క గొర్రె మేక కదా, 2 మేకలు కదా, వధింపబడినటువంటి ఏదేమో అది రక్తం ద్వారా పాప క్షమాపణ అని చెప్పాడు. రక్తం ద్వారా పాప క్షమాపణ కనుక దాన్ని స్ప్రింకిల్ చేస్తారు కనుక, అంటే చిలకరించడానికి కనుక పరిశుద్ధ స్థలంలో వెళ్ళి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి దాని మీద ఆయన చిలకరిస్తాడు కనుక వీళ్ళకి ఏం దొరుకుతుంది? వీళ్ళ పాపములకు ప్రాయశ్చిత్తమయ్యి క్షమాపణ దొరుకుతుంది. 2వ మేకను విడిచిపెట్టడం అంటున్నాం కదా, అది ఏంటి అంటే 16వ అధ్యాయంలోనే 21వ వచనంలో ఏముంది? అహరోను సజీవమైన మేక తల మీద 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా వారి దోషములన్నీ అతిక్రమములన్నీ మోపి జాగ్రత్త వినండి. ఒకటేమో వధించబడాలి, దాని రక్తం తీసుకెళ్లి పరిశుద్ధ స్థలంలో చల్లాలి, అప్పుడు పాప క్షమాపణ వచ్చింది. 2వ మేకలు ఏం చేయాలట? ఏమంటాడు ఇక్కడ? ఇశ్రాయేలు పాపములన్నీ వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద. ఇప్పుడు ఇదేం చేసింది? ఆ పాపములన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది? అరణ్యంలోకి.
ఇది వాళ్ళకి నిర్ణయించినటువంటి ప్రాయశ్చిత్తం. ఎవరెవరి కొరకు? యాజకుల కొరకు, తర్వాత ఇశ్రాయేలు. యాజకులు ప్రాయశ్చిత్తం పొందాలి, తర్వాత ఇశ్రాయేలు కూడా ప్రాయశ్చిత్తం పొందాలి. ఇది ప్రతి సంవత్సరము వాళ్ళు చేయాలి. ఎవరు? ఇశ్రాయేలు. ఇప్పటికీ కూడా చెయ్యాలి వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రంలోనే ఉన్నారు కనుక ఇప్పటికీ కూడా ఇది ప్రాయశ్చిత్తార్థమైన పండుగ. దేనిని చూపిస్తూ అని చెప్పుకున్నాం మనము? ఒక రోజున ఇశ్రాయేలు అందరూ ఏడవబోతున్నారు. ఈ రోజున వీళ్ళు ఎలా ఏడుస్తారో ఆ 7వ రోజున, ఆ 10వ నెలలో ఏ విధంగా వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటారో, ఒక రోజున జ్యేష్ఠ కుమారుడి విషయమై ఎలా తప్పులేము అని వాళ్ళు ఏడ్చే రోజుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇది వాళ్ళ ప్రాయశ్చిత్తం. అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటి అంటే, మనకు ప్రాయశ్చిత్తం ఎలాగంటే, ఇశ్రాయేలు ప్రాయశ్చిత్తం ఏమో ఆ యాజకుల కొరకు ఒక కోడె, ఇశ్రాయేలు కొరకు 2 మేకలు, ఒక మేకనేమో అక్కడ పరిశుద్ధ స్థలంలో వధించటము, ఇంకో మేకనేమో వాళ్ళ దోషాలు, వాళ్ళ పాపాలు, వాళ్ళ అతిక్రమాలన్నీ దాని మీద పెట్టి అది వెళ్ళిపోవడం ద్వారా, దాన్ని అరణ్యంలో తీసుకెళ్ళిపోయి విడిచిపెట్టడం ద్వారా వీళ్ళకి ఏమొచ్చింది? ప్రాయశ్చిత్తం జరిగింది, క్షమాపణ వచ్చింది. కానీ మన గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చారు. లోకంలోకి వచ్చడం ద్వారా మనం ఏం చదువుతున్నామంటే, యోహాను 1:29 ప్రకారం ఆయన లోకంలోకి వచ్చింది ఎందుకంట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లగా లోకంలోకి వచ్చి, రెండోది అక్కడ యాజకుడు గురించి చూస్తున్నాం. ఆ యాజకుడు ఏంటి? గొర్రె మీద ఏం చేయాలంటే అతని మీద, ఆ మేక మీద ఏం చేయాలని చదివాం మనం 20లో. మేక అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచాలి అని చూసాం. అంటే ఎందుకు అహరోను ఉంచాలి? ఎవరైనా ప్రధాన యాజకుడు. సో ఇప్పుడు మనం వాక్యంలో మనం ఏం చూస్తాము అంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు? మన లోక పాపం మోసుకొని పోయేటువంటి, మన పాపాలు తీసుకెళ్ళిపోయేటువంటి గొర్రె పిల్ల ఆయనే. తర్వాత మన ప్రధాన యాజకుడు కూడా ఆయనే. ఏ విధంగా అంటే, ఆ ప్రధాన యాజకుడు తన కొరకు మళ్ళా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ మన ప్రధాన యాజకుడు తన కొరకై ప్రాయశ్చిత్తము. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభవం లేని వాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వలె శోధింపబడినను. హెబ్రీయులకు రాసిన పత్రిక అంటే మన ప్రధాన యాజకుడి గురించి రాయబడిన మాట ఏంటంటే, 15వ వచనం 4వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా. సో మన ప్రధాన యాజకుడు పాపము లేనటువంటి ప్రధాన యాజకుడు కనుక తన నిమిత్తమేమి ప్రాయశ్చిత్తము చేసుకోవాల్సినటువంటి అవసరము లేదు. అది మొదటి. ఆ అహరోనుకి యేసు ప్రభువుకి ఉండే తేడా ఏమిటో చూస్తే, వాళ్ళ ప్రాయశ్చిత్తం ఎలా జరిగింది, మన ప్రాయశ్చిత్తం ఎలా జరిగింది అనేది చూస్తే, ఆ మేక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల. రెండోదేమో ఆ ప్రధాన యాజకుడేమో తన కొరకు కూడా ఆ రోజున ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేయాలి. తన కుటుంబం నిమిత్తం కూడా ప్రాయశ్చిత్తం చేయాలి. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకే ప్రాయశ్చిత్తం చేశాడు. చదవండి 2 వచనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అర్పణగాను బలిగాను. సో మనకు ప్రాయశ్చిత్తం కలిగే దాని కొరకై మన ప్రధాన యాజకుడు, మన సంపూర్ణమైన ప్రధాన యాజకుడు
బలహీనతలు ఏమీ లేనటువంటి ప్రధాన యాజకుడు ఏం చేశాడట? తను తాను అర్పణగాను. సో లోక పాపం పోసుకొని పోయే దేవుడు గొర్రె పిల్లగా లోకంలోకి వచ్చి ప్రధాన యాజకుడై ఉండి, చూసారా, ఆయన అర్పణగా చేసుకున్నాడు. ఏప్రిల్ పత్రిక 9:14, ఏప్రిల్ రాసిన పత్రిక 9:14. నిత్యుడవు ఆత్మ ద్వారా తను తాను దేవుని నిత్యుడవు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నటువంటి యేసు రక్తము జీవక్రియలు విడిచి జీవము గల దేవుడు సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా. సో అహరోను కంటే మన ప్రధాన యాజకుడు ఎందుకు గొప్పవాడంటే ఆయన మేకను అర్పించాడు ప్రాయశ్చిత్తం కొరకు. ఈయనేమో గొర్రె పిల్లగా లోకంలోకి వచ్చి ఇక్కడ ఏమంటాడు? నిత్యుడవు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు అనే మాట మనం చూస్తాం. అదే 26వ వచనంలో పోయి చూసేటప్పటికి అక్కడ ఇంకొక మాట ఏముంటుందంటే, ఇంకా మనం ఇంకొక మాట చదవాలి. ఇక్కడ మన ప్రధాన యాజకులు ప్రత్యేకత ఏంటంటే, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నుండి కనుక మనం చూస్తూ వస్తే అక్కడ ప్రధాన యాజకుడట ప్రతి సంవత్సరము పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. చూడండి, వాళ్ళ ప్రాయశ్చిత్తం మన ప్రాయశ్చిత్తం చూసుకుంటే మన ప్రధాన యాజకుడు అహరోను కంటే ఎంత గొప్పవాడో, ఎంత అధికుడో, ఎంత శ్రేష్ఠుడో మనం చూస్తే ఆయన కొరకు ప్రాయశ్చిత్తం అనేది అక్కర్లేదు. ఆయన మేకను గొర్రెను కోడిను కాకుండా తన నిమిత్తము తనకు తానుగా మన కొరకు అర్పణగాను బలిగాను చేసుకున్నాడు. ఇక్కడ ఇంకొక మాట ఏం రాయబడిందంటే చూడండి, 11వ వచనం అంటాడు, ప్రతి ప్రధాన ఏప్రిల్ పత్రిక 10:11 ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలుల్ని మాటి మాటికి, అది ఇక్కడ వాళ్ళు మళ్ళా ప్రతి సంవత్సరం పాపం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ప్రతి సంవత్సరం అర్పణ చేస్తూ ఉండాలి. ఆ ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం పరిశుద్ధ స్థలంలో వెళుతూ ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా మేకలు తీసుకొస్తారు, చంపాలు విడిచిపెట్టాలి. కానీ మన ప్రధాన యాజకుడు ఒక్క మారి అక్కడ అంటాడు, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని ఒక్కసారే అర్పించి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఒక్కసారి అర్పించి పరిశుద్ధ స్థలంలో. సో ఈ విధముగా మనము మన ప్రధాన యాజకుడు మొట్టమొదటి అహరోను కంటే ఎలా శ్రేష్ఠుడు అని అంటే ప్రాయశ్చిత్తం చేయుట్లో, అంటే మన కొరకై క్షమాపణ తెచ్చుట్లో, మన పాపములు క్షమించుట్లో ఆయన ఏ విధముగా అంటే యాజకుడు ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకి దేవునికి ఎవరైనా మధ్యవర్తి. మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఏం రాయబడి ఉంది? తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, తిమోతి మొదటి పత్రిక దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు. కనుక ఇప్పుడు మన మధ్యవర్తిగా వచ్చాడు, మన ప్రధాన యాజకుడిగా వచ్చాడు, మన పాపము తీసివేయడం వరకే వచ్చాడు, సంపూర్ణుడిగా వచ్చాడు, పాపం లేని వాడిగా వచ్చాడు. ఆ తర్వాత ఒక్కసారి మళ్ళా పదే కూడా బలులు అర్పించనక్క లేకుండా ఒక్కసారి ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఏప్రిల్ రాసిన పత్రిక అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై జాగ్రత్త వినండి, 2 వచనాలు. క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైన గుడాల ద్వారా ఆ మాట గమనించిన 12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక స్వరక్తముతో ఒక్కసారి ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం వెళ్ళాలి అది పరిశుద్ధ స్థలంలో. చూడండి ఏ విధంగా మనకు ప్రాయశ్చిత్తం జరిగిందో అటోన్మెంట్ అనేటువంటిది. ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం వెళ్ళాలి ఎక్కడికి?
పరిశుద్ధ స్థలంలో. ఈయన ఎక్కడ రాయబడిన మాట ఏంటి? తన స్వరక్తముతో ఒక్కసారి ప్రవేశించి. కనుక ఇప్పుడు మనకి ఏం జరిగింది? అదే 9వ అధ్యాయం 26వ వచనంలో చూసేటప్పటికి అని అంటే అక్కడ అన్ని మనం చూసిన తర్వాత తను తానే బలిగా అర్పించుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్ష పరచబడిను. కనుక ఇప్పుడు మనం ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం, మనకు ప్రాయశ్చిత్తం. ఇప్పుడు మన యొక్క ప్రధాన యాజకుడిని ఉండేటువంటి ప్రత్యేకత ఏంటో 2 మాటలు చెప్తాను, ఆరాధనలో పెడదాం. మొదటిది ఏంటంటే ఆయన పరిపూర్ణమైనటువంటి అహరోను పరిపూర్ణమైనటువంటి ప్రధాన యాజకుడు కాదు. ఎందుకంటే తన నిమిత్తమును తర్వాత ప్రజల నిమిత్తం కూడా ప్రాయశ్చిత్తము చేయవలసిన వాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అయితే తన నిమిత్తం ఏమీ ప్రాయశ్చిత్తం చేసుకోక్కర్లేదు, కనుక మన కొరకే అని మనం చూస్తాం. రెండోదిగా అహరోను మేకను అర్పించాడు. ఈయనైతే మేకను కోడిను దూడను కాకుండా తను తానే అర్పించుకున్నాడు. ఆయనేమో ప్రతి సంవత్సరము పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ఈయనేమో ఒక్కసారే పరలోకంలో ప్రవేశించాడు. ఒక్కసారి ఆయనేమో మధ్యవర్తిగా ఉంటూ వచ్చాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంపూర్ణమైనటువంటి మధ్యవర్తి. ఎబ్రిల్ రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో చాలా వచనాలు ఉన్నాయి. 12:24లో ఏమంటాడంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన, కనుక ఆయన మన మధ్యవర్తిగా లోపలికి వచ్చాడు, మన పాపములన్నింటినీ తీసివేశాడు, మనకి సంపూర్ణమైన ప్రాయశ్చిత్తం వచ్చింది. కనుకనే ఇప్పుడు మనం మరలా ఇశ్రాయేలు ప్రజల్లాగా సంవత్సరానికి ఒకసారి ఈ ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దినము మనము చేయనక్కర్లేదు. ఎందుకు? ఆయన ఒక్కసారే ప్రవేశించాడు, మనకి సంపూర్ణమైన రక్షణ వచ్చింది, సంపూర్ణమైన పాప క్షమాపణ వచ్చింది. కనుక పదే మరలా మనము ఈ యొక్క బలులు అర్పించనక్కడ లేకుండా ఆయన సంపూర్ణమైనటువంటి బలి, సంపూర్ణమైన ప్రధాన యాజకుడు. సో ఈ విధముగా ఇశ్రాయేలీయులు ఆ రాబోయేటువంటి ఆ ప్రాయశ్చిత్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, లేదంటే ఆ దేవుడితో ఉండే భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, వారు సదాకాలం దేవుడితో ఉంటారా ఎంతో సంతోషం, ఆనందం, నెమ్మది జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేస్తున్నారు. సరే, మనకైతే దేవుడు తన యొక్క సమర్పణ ద్వారా, త్యాగం ద్వారా అటువంటి ధన్యతలోనికి మనం వారసులం కాకపోయినా అటువంటి ధన్యతలోనికి మనల్ని తీసుకొచ్చినాడు. కనుక ఎరిగిన వారమై మన ప్రాయశ్చిత్తార్థం, మన సమర్పణ, మన త్యాగం, మన పాపం ఏ విధంగా తీసివేయబడింది, దాని కొరకు ఆయన ఏమి చేశాడనేది జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని కొన్ని నిమిషాలు స్తుతిస్తాం, గణపరుచుకుంటాం, గొప్ప చేసుకుంటాం. ఒకరి తర్వాత ఒకరు గట్టిగా స్పష్టంగా ఆరాధన చేద్దాం. ముందు బ్రదర్స్ ఆరాధన చేస్తారు. ఒక 10 నిమిషాలు చాలా క్లుప్తంగా ఆరాధన చేయండి. మీ సమయాన్ని వాడుకోండి. 10 నిమిషాలు ఉన్న వాళ్ళందరూ చేయాలి కనుక తగినట్లుగా మీ సమయాన్ని సద్వినియోగం. పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన ఈ పరిశుద్ధ దినంలో ప్రభావ తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, దేవుని మిమ్మల్ని ఆరాధించడానికి, కనపరచడానికి ప్రభావ దేవుని నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం బట్టి ప్రభావ అందరినీ స్తోత్రం తండ్రి. మహాబలుడు, మహోన్నతుడు, నివాసి తండ్రి, పశుంపరం తేజస్సులో అమృతం కలిగిన దేవ అందరూ స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. ఈ లోకంలో తండ్రి పాపం చేతను, అపరాధం చేతను చచ్చిపోయినప్పుడు నా ప్రభా నన్ను ఎవరు రక్షించలేదు, కానీ మీరైతే నా ప్రభా దేవా ఆ సింహాసనం విడిచిపెట్టి ప్రభా భూలోకానికి వచ్చి తండ్రి నశించిపోతున్నటువంటి నా జీవితాన్ని నా ప్రభా రక్షించుకున్న ప్రేమాతను బట్టి ప్రభా మనము స్తోత్రం చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు నాయన, నేను పొందవలసిన జ్ఞానశిక్షణ నాయన నీకు మాట ద్వారా పొందుతూ తండ్రి మీ అంత తండ్రి పాపాన్ని, పాప క్షమాపణకి తండ్రి ప్రభా తండ్రి ప్రాయశ్చిత్తానికి నా ప్రభా క్షమాపణ దొరుకుతుందని తండ్రి ప్రభా మా కొరకునైనా యాజకులుగా ప్రధాన యాజకులుగా ఉంటూ వచ్చిన మీ ప్రేమాతని బట్టి ప్రభా
వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అవిధేయతతో జీవిస్తున్నాను నన్ను నా ప్రభా తండ్రి. ఎందుకు పనికిరానివాడిని నన్ను నా ప్రభా తండ్రి మీ రక్తంతో కడిగి ప్రభా పవిత్రపరిచి దేవా శుద్ధి చేసిన తండ్రి. నిత్య నాశనానికి నిత్య నరకానికి పోవాల్సినటువంటి నా జీవితాన్ని నా ప్రభా నిత్య రాజ్యానికి వారసుగా చేసుకున్న మీ ప్రేమపై వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు నాయన, మేఘ రక్తంతో కాదు, దేవా కూడా రక్తంతో కాదు నాయన, ఈ లోకంలో నాయన తండ్రి నాయన లోక పాపంలో మోసుకుని పోతున్న దేవుడు బదులుగా వదిలింపబడి తండ్రి నాయన రక్షించడానికి మీరు ఎంత కొంచెం కాలేదు కనుక నా ప్రభా తండ్రి దేవ నా ప్రతి పాపంలో కలిగి తులసివేసిన విధానాన్ని బట్టి నా ప్రభా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అంత మాత్రం కాదు నా ప్రభా మీరు వచ్చే వరకు దేవా నేను చచ్చి వరకు నా యాత్రా జీవితంలో మీరు ఇచ్చినటువంటి నిరీక్షణ బట్టి నా ప్రభా వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఏమి ఇచ్చినప్పటికీ ఆయన మీకు రుణస్తులున్నాయి. ఏమి లేని వాడు నేను ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకుని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన త్వరగా నేను యేసయ్య నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఏ రకంగా భూభాగం ఉన్నప్పుడు మీ పట్టణ నడుచుకుని జీవించాలో వారికి నిర్ణయించిన పట్టణం మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. మరి వారికి ప్రాయశ్చిత్తాన్ని ఏర్పాటు చేసి మరి ఆ రోజు మీరు మిమ్మల్ని ఏ రకంగా మేము ఆచరించాలో వారిని మా ముందుకు తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు తెలిసిన తండ్రి. వారైతే ప్రధానమైనటువంటి మరియు మన వరకు తన కుటుంబం వరకు స్థాయి ప్రజల వరకు బలర్పించాలి. అలాగే ప్రజల వరకు మేకలు అర్పించాలి. కానీ మా కొరకు అయితే మీరు ఒక్కసారి బలిగా అర్పించబడి నా కొరకు నా పాపం కొరకు చేసిన గొప్ప కార్యం బట్టి వేలాది స్తోత్రాలు తెలుసు. ఏమిటి మీరు రుణం తీసుకున్న పంపండి. మీరు ఇచ్చిన రక్షణ వాక్యాన్ని బట్టి స్థితింటూ ఆరాధిస్తూ అంతేకాకుండా ఎటువంటి రీతిలో రక్తమాంసాల్లో పాల్పంచుకోవడానికి నా కూడా ఇచ్చిన ప్రపంచ ప్రేమను బట్టి వేలాది స్తోత్రాలు తెలుస్తూ నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దీవెనమున స్తుతించి ఆరాధించి అద్భుతమైన తండ్రి. పాపిని అపరాధం ప్రభావం చాలా తండ్రి. బాబు నేను నాయన జారిపడి కలిసి ఆయన కథించినటువంటి దాని శక్తి నుండి ఈ దినం వరకు ప్రభావ కాపాడి భద్రపరిచి నాయన నా పెద్దతో ఎదురైన ఆలయానికి మీరు తీసుకొచ్చి తండ్రి మీ ఉపకారములను మీరు చేసినటువంటి నాయన కార్యములను జ్ఞాపకం చేసుకునే కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు స్తోత్రం తెలుపుతున్నాను. దేవాది దేవుడు మోహనంతుల దేవుడు నాయన మీరు ఆచరించవలసినటువంటి పండుగల ప్రభా ఏ పండుగలు ఏ విధంగా ఆచరించాలో తండ్రి దాసులను మరుపరిచి మాట్లాడినటువంటి ఈ అద్భుతమైనటువంటి మాటను బట్టి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. నాయన నా తండ్రి నన్ను రక్షించడానికి నీవు భూలోకానికి వచ్చి నువ్వు చేసిన బలియాగాన్ని బట్టి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లుతూ ఉన్నాను తండ్రి. ఆ బలియాగంలో ప్రభా నాయన నేను నా కొరకు కాచిన అమూల్యాలకు ప్రశస్తమైన శ్రేష్టమైన రక్తాన్ని బట్టి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లుతూ తండ్రి. నాయన నా దేవ నీవు చేసినటువంటి ప్రతి ఉపకారానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లుతున్నాను. ఎవరికి లేని భాగ్యం గొప్ప రక్షణ భాగ్యం నాకు ఇచ్చినావు తండ్రి. నాయన ఈ ఆలయంలో ప్రభా నాయన నిన్ను నేను తండ్రి చూపించడానికి నిన్ను ఆరాధించడానికి ఇచ్చినటువంటి సమయం తండ్రి ఎంతో పవిత్రంగా తండ్రి పరిశుభ్రంగా తండ్రి నేను జ్ఞాపకం చేసుకుని ప్రభా నా తండ్రి నన్ను ఎంతగానో తండ్రి రక్షించిన విధానం పడ్డాయి వందనములు స్తోత్రములు స్తుతులు చేస్తున్నాను. నా కొరకు నిరుచిమైన చేయవేస్తాను చేయవేయడానికి యోగ్యుల్లో కాను పరిశీలన చేసుకుని పరీక్షించుకుని ప్రభా నాయన నా అందరూ చేయవేసేటువంటి రక్షణ భాగ్యం నన్ను అనుగ్రహించిందని వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో దేవాలయం స్తుతించి ఆరాధించి అర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి,
నమ్మకమైన ప్రభువా, మీ యొక్క ఘనమైన శ్రేష్ఠమైన నామం కొరకే కొండములు స్తోత్రములు. మీ యొక్క పరిశుద్ధమైన దినంలో మీ యొక్క రక్తం చేత విమోచించుకున్న ప్రజలతో పాటు కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గొప్ప చేయడానికి, మీ నామాన్ని స్మరించుకోవడానికి ప్రభావ మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి కరుణ కొరకే నీకు వందనములు. ఏమైందండి మీరు నా కొరకే చేస్తూ వచ్చినటువంటి ప్రాయశ్చిత్తాన్ని ప్రభావ సంపూర్ణంగా ప్రభావ విపరుస్తూ వచ్చిన కొరకే మిమ్మల్ని పూజించి కనపరుచుకుంటూ వస్తున్నాను తండ్రి. మా పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు ఏ విధంగా అయితే వారి యొక్క పాపముల కొరకు మా తండ్రి వారి యొక్క అతిక్రమముల కొరకు వారి యొక్క దోషముల కొరకు ప్రభావ ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చినారని దాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఒకప్పుడు లోకంలో పాపంలో ఉన్నటువంటి నా యొక్క పాప జీవితం కొరకే ప్రభావ మీరు ఏ విధంగా అయితే ఆయన ప్రాయశ్చిత్తం చేయబడుతూ వచ్చినారు. మా తండ్రి నాకు ఏ విధంగా అయితే నా యొక్క పాపములకు, నా యొక్క దోషములకు, నా యొక్క అతిక్రమములకు ప్రభావ విమోచన కలిగి చేస్తూ వచ్చినారు. మా తండ్రి మీరు ఎంతో స్పష్టంగా బయలుపరుస్తూ వచ్చినారు. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రములు. మీరు ఆ యొక్క కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా ప్రభావ మీరు నా యొక్క పాపములకు విమోచన కలిగి చేస్తూ వచ్చినారు. నా యొక్క పాపకు ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చినారు. మీరు ఒక్కసారి మా తండ్రి యొక్క కలువరి శిలువలో బలియగుల ద్వారా మా తండ్రి నా యొక్క జీవితాన్ని అంతటినీ కూడా ప్రభావ మీరు పరిశుద్ధపరుస్తూ వచ్చినారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని కనపరుచుకుంటూ వస్తున్నాను. మా తండ్రి మీరు నా పక్షంగా చేసినటువంటి ఈ యొక్క గొప్ప ప్రాయశ్చిత్తం కొరకే మీకు ఏమి ఇచ్చిన రుణస్థులను తెలుగుతూ మీ కొద్ది స్తుతి ఆరాధన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా పాపం నిమిత్తం విమోచన ఖైదంగా మీరు బలిగా ఇచ్చిన ప్రేమను చూస్తున్నాను ప్రభావ. గొప్ప దేవుడిని చూస్తున్నాను, ప్రధాన యాజకుడిని చూస్తున్నాను తండ్రి. నాకు ప్రభావ దేవుడికి మీ నడుగు మధ్యవర్తి ఆహారమే ప్రభు యొక్క చిత్త ప్రకారం విమోచించుకుని ప్రేమను చూసుకుంటాను తండ్రి. నమ్మదైన దేవ నేను అనుగ్రహించిన రక్షణ పెట్టి ప్రేమ పెట్టి కుప్పను పెట్టి వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. నమ్మకం దేవ వందనాలు చెల్లించుకుంటూ ఇప్పుడు ఆరాధన మా కొరకు మీకు కూడా రక్షణ సమర్పించి ఆరాధించబడుకున్నాను తండ్రి. తండ్రి నా ప్రియ ప్రభువా, నిజమైన శ్రేష్టమైన తండ్రి అయినా పరిశుద్ధి ప్రభావ అయినా నిశ్చిత జనం ప్రభావ అయినా నువ్వు కనపరచడానికి ప్రభావ అయినా నేను ఆరాధించడానికి ప్రభావ నువ్వు చెరువుది పరిస్థితి కొట్టి ప్రభావ చేయించుకున్నాను. తండ్రి నా ప్రియ ప్రభావ ప్రభు అయినా ఆకాశం పక్షాలు దేవుడు ప్రభావ అయినా సంవత్సరం మాత్రం పనిచేసే దేవుడు ప్రభావ అయినా నీ పక్షునామం తండ్రి స్తోత్రం చెల్లించుకున్నాను. రంగలా తండ్రి నా ప్రియ ప్రభావ అయినా నీ వాకు ప్రభావం స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి ప్రభావ. లోక పాపం దేవుని గొర్రెలుగా వచ్చింది అనుకుంటున్నాను తండ్రి ప్రభావ. లోకంలో తండ్రి ప్రభావ పాపని మంచి లేనివాడు తండ్రి ప్రభావ ఆయన లోనిచ్చిన తండ్రి వాడుతుంది తండ్రి ప్రభావ. అంటే మీరు నన్ను ప్రేమించిన అయినా లోకం అడుగు వచ్చాను తండ్రి ప్రభావ. నన్ను విమోచించడానికి ప్రభావ నన్ను నీతిమంతులుగా తీర్చడానికి ప్రభావ పరమేశ్వరుడు అయినా నువ్వు చేసిన పర్యాలు చెల్లించుకున్నాను తండ్రి. ప్రేమగా తండ్రి నా ప్రేమ ప్రభావ నా పాపలతో తండ్రి నా ప్రార్థన తండ్రి ప్రభావ ఖర్చులో నీకు మరణించి ప్రభావ నువ్వు చేసిన పర్యాలను బట్టి తండ్రి ప్రభావ నైనా నేను మనసు చెల్లించుకున్నాను ప్రభావ. నన్ను విమోచించి తండ్రి ప్రభావ నువ్వునైనా నన్ను నీతిమంతులుగా తీర్చేవాడు నీ చదువుగా చేసుకుంటుంది ప్రభావ. దేవుడితో సమాధానపరచావు తండ్రి ప్రభావ. అయినా నా కొరకే తండ్రి ఏమి పిలుచుకోకూడదు నువ్వునైనా నా కొరకే సంపూర్ణ బలియంగా మీరు అర్పించబడినారు తండ్రి ప్రభావ అన్నట్టు స్తోత్రం చెల్లించుకున్నాను. అలాగే తండ్రి ప్రభావ అయినా రక్షించినాడు తండ్రి ప్రభు ఈనాటి వరకు ప్రభావ నాకు చాలా దేవుడుగా ఉంటుంది తండ్రి ప్రభావ. నా ప్రధాన యాజకుడుగాను నా ప్రభువుగాను నాకు మోచుకుని తండ్రి మీరు ఉన్నదాని వరకు దేవా మనం స్తోత్రం చెల్లించుకున్నాను. అలాగే నన్ను నా కూడా జ్ఞాపకం చేస్తున్న ప్రభావ అయినా మీరు అర్పించడానికి భద్రపరుస్తుంది అంటే నువ్వు కాచి కాపాడు భద్రపరుస్తూ ఇవనైనా ఈనాటి వరకు దేవా సజ్జలు ఉంచండి ప్రభావ. ఆయన చేసిందైనా సమస్యని మీరు ఉపయోగించుకోండి దేవా మనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అలాగే తండ్రి ప్రభావ నన్ను ప్రేమించిన మా మధ్య మీ రక్షణతో మనం స్తోత్రం చెల్లించుకున్నాను. మీరు పరిశీలించుకొని అలా చేయడానికి తండ్రి ప్రభావ మీరు ఇచ్చిన ప్రభావానికి బట్టి మనం స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభావ నన్ను ఇందుగా పెట్టిన ప్రభు ఏమి ఇచ్చిన చెల్లింపు తెలుపు నా స్థుతి మా ప్రభుత్వం చేసి పరిశుభ్రంలో స్థుతి చెప్పించుకున్నాను తండ్రి. నా మధ్య సమస్యలకు ప్రార్థన ఇద్దరు ముగ్గురు నా అమ్మ మా మధ్య మీ దాసుడు యొక్క వాహనం పెట్టిన వెంటనే ఈ లోకానికి గొర్రెల్లో వచ్చి మా పాపాలను క్షమించి మాకు ప్రధాన యాజకుడిగా ఉండి ఆ వాక్యాన్ని బట్టి వందా తెలుసు.
అంతేకాదు తండ్రి నన్ను నా కుటుంబాన్ని రాసి వార్త కాకపోతే అడిగిన దాన్ని ఊరిన దాన్ని చేసింది ఏమి బట్టి వెళ్ళాలి. అంతే మాత్రం కాదు నాకు కూడా రక్షణ బాధ్యత వాళ్ళలో పాల్గొన్న కనిపించుకుంది. యేసు క్రీస్తున్నా బతిమాలి వేడుకున్నాను తండ్రి. మహాపరిశుద్ధ ప్రియ పరలోకమైన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన వారం నుండి ఈ వారం వరకు నన్ను నా కుటుంబాన్ని గౌరవంలో కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి యొక్క పునరుద్ధరణ దినాన్ని తండ్రి ప్రభా జీవితంలో ఏవో బహుమానం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మీరు మాతో మాటలు లేక భాగం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. చరిత్రలు ఆలోచనకర్త మిత్రులకు తండ్రి సమాధానకర్త గణపతి తండ్రి ప్రభా మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అల్పురాన్ని అయోగ్యాన్ని దేనికి ఎన్నిక లేని దాని ప్రభావ మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యత లేని దాని ప్రభావ ఏ మనిషి లేని దాని ప్రభావ అటువంటి నా కొరకు తండ్రి ప్రభా యేసయ్య ప్రధాన యాజకుడుగా పాపం లేనివాడుగా ప్రభా యేసయ్య లోక పాపం మోసుకొని పోయే దేవుడు గొర్రెపిల్లగా తండ్రి ప్రభా ఈ లోకంలోకి వచ్చి తండ్రి ప్రభా ఆ కలువరిశిలలో తండ్రి ప్రభా ఒక్కసారి తండ్రి ప్రభా మీ ప్రాణాన్ని అర్పించి తండ్రి ప్రభా మీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని కాచి రక్తంలో కడిగినందుకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నా యొక్క పాపములన్నిటి నుండి నా యొక్క దోషములన్నిటి నుండి తండ్రి ప్రభా సంపూర్ణమైన ప్రాయశ్చిత్తం నాకు అనుగ్రహించడానికి నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలుగా ఉపకారాలపై మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య మధ్య నుంచి పరిశుద్ధమైన పనులకే మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. దాంట్లో ఏకీభవించడానికి ప్రభా ఆ ఏకీభవించడానికి ముందు నేను పరిశీలించుకునే సమయాన్ని అనుగ్రహించడానికి నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. గడిచిన 6 రోజుల నుంచి వరకు నా కుటుంబాన్ని కాచి కాపాడి నీ కార్యక్రమం రెడ్డిని భద్రపరచడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నేను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీరు నాకు ఇచ్చిన యోగ్యతకి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. సర్వశక్తి గల గొప్ప దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప దేవా నీకే వందనాలు ప్రభా. నేనైతే గట్టిపూ లాంటి దాన్ని ప్రభా నీటి కూడా లాంటి దాన్ని అందులో చింతలమైన భావన నా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ప్రభా మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. నా పాపానికి సంపూర్ణమైన ప్రాయశ్చిత్తాన్ని మీరు అనుగ్రహించారు ప్రభా. అందుని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రధాన యాజకుడిగా ప్రభా మీరు నా కోసం వచ్చారు ప్రభా. అందుని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మీరు నాపై చూపిస్తున్న మీ యొక్క కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మీరు నా చేతిలో చేసిన ఎన్నో మేలుకి ఉపకారాలకి నీకే వందనాలు ప్రభా. మధ్యలో ఉంచిన పరిశుభ్రమైన వాళ్ళకే వందనాలు ప్రభా. అందులో నేను కూడా ఏకీభవించడానికి మీరు నాకు ఇచ్చిన యోగ్యతకి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. చెల్లించుకున్నా ప్రభా. గడిచిన కుటుంబానికి నుండి వరకు నన్ను నా కుటుంబాన్ని సత్యమైన కింద మార్చి కాపాడి భద్రపరచడానికి వెళ్ళని స్థితిలో చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో దేవా తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి ప్రభా దేవా ఈ ప్రియుడితో కలిసి అనేక సమయంలో తండ్రి దేవా ఈ సత్యంతో సత్యంతో ఆరాధించే దయచేస్తూ వచ్చినందుకు నీకేమైనా స్థితిలో చెల్లించుకున్నాను తండ్రి. రాజు ప్రభు సర్వాధికారి నిరంతరం ఏకరీతిగా మార్చిన రాజా మధ్యాహ్న స్థితిలో చెల్లించుకుంటున్నాయా. ఇంకో దేవా తండ్రి దేవస ద్వారా తండ్రి దేవా మాతో మాట్లాడుతూ వచ్చారు వందనాలు తండ్రి. మా నాన్న ప్రశ్న ఇష్టం తండ్రి దేవా. ఇదిగో దేవా ప్రాయశ్చిత్త దేవుని ఆచరించడం ద్వారా ఇంకో దేవ కోట్లను మేకలను తండ్రి దేవ మధ్యవర్తి అయిన అమరుల ద్వారా తండ్రి దేవ యొక్క తండ్రి దేవ దేవుని ఆచరించడం ద్వారా తండ్రి పాపక్షమాపణ కాబట్టి తండ్రి దేవా తండ్రి మధ్యవర్తిగా ఉన్నారు తండ్రి. ఇదిగో దేవ మాతో మాట్లాడుచు వచ్చారు తండ్రి. ఇదిగో దేవా నా జీవితంలో కూడా తండ్రి దేవ సంపూర్ణమైన బలిదానం ప్రధాన యాజకుడుగాను నా జీవితంలో నీకే వందనములు స్తుతులు చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగో నేనైతే తండ్రి దేవా పాపం చేతులు అపరాధం చేతులు చచ్చిన దానిలో ఉన్న ప్రభా. ఇదిగో దేవా తండ్రి దేవా తండ్రి ఎందుకు పనికిరాదానిలో ఉన్న ప్రభా. కేవలం నన్ను రక్షించే కొరకు వెలిపించే కొరకు తండ్రి దేవ యొక్క లోకానికి లోక పాపం మోసుకునే గొర్రెపిల్లల యొక్క లోకానికి వచ్చిన కేవలం స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. దేవాని తండ్రి దేవా ఏ పాపంలో లేదు ప్రభా తండ్రి దేవా. ఇదిగో దేవా తండ్రి నీ స్వార్థం నుంచి సంపాదించుకున్న తండ్రి దేవా నీకు మనల్ని స్తోత్రం చెల్లించుకున్నాను అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా తండ్రి దేవా నా కొరకు నీవు బలిగాను అర్పణలు తండ్రి దేవా కలువరిశిలో తండ్రి దేవా నా కొరకు తండ్రి దేవా తన బలి అయినందుకు నీకే వందనములు స్తుతులు చెల్లించుకున్నాను ప్రభా. ఇంకో దేవా నాకు దేవునికి మధ్యవర్తిగా ఉంది తండ్రి దేవా. నీకు పరిశుద్ధ స్థలంలో ఒకసారి నన్ను చేర్చుకోవడానికి తండ్రి నా జీవితంలో నాకు ప్రధాన యాజకుడిగా ఉంటున్నందుకు నీకే వందనములు స్తుతులు చెల్లించుకున్నాను ప్రభా. ఇదిగో దేవా తండ్రి
దేవా తండ్రి దేవా తండ్రి దేవా నా చేతులు అనేకమైన మేలు ఉపకారాలు బట్టి వందనములు స్థుతులు చెల్లించుకుంటున్నాయ్యా. దేవా తండ్రి తండ్రి అనేకమైన విషయాలు కాచి కాపాడి భద్రపరుస్తున్న దేవా వందనములు స్థుతులు చెల్లించుకుంటున్నాయ్యా. నా తండ్రి తండ్రి ప్రభా స్థుతించడానికి ఆరాధించడానికి చేయగలిగే వందనాలు తండ్రి. మా మధ్య నుంచి పరిశుద్ధమైన పాలకే వందనములు స్థుతులు చెల్లించుకుంటున్నాయ్యా. ఈ శరీరం తండ్రి దేవా ఏకీపించకూడదు నన్ను నేను పరీక్షించుకుని పరిశోధించుకుని యోగ్యంగా దయచేసి నీకు దినస్థితి ఆరాధనకి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ ప్రేమగా మా ప్రియమైన తండ్రి నన్ను విలువగా ప్రేమించినప్పుడు మీకు వందనములు స్తుతులు చెల్లించుకున్నాను. గడిచిన వారం నుండి ఈ వారం వరకు నన్ను మమ్మల్ని కాపాడి బలపరిచి ఆరోగ్యవంతులుగా ఉంచిన నీ యొక్క ప్రేమ కొరకు వందనములు స్తుతులు చెల్లించుకున్నాను ప్రభా. నీ యొక్క దాసుని ద్వారా వెతుకుతున్న నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగాల కొరకు నీకు వందనములు. పాపని అపరాధం చేసి చచ్చిందని ఎందుకు ఎన్నికైనాను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని అదృష్ట దేవుడైన నీవు ప్రభా ఉన్నతమైన స్థలం విడిచిపెట్టి ప్రభా లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెలుగా వచ్చి ప్రభా నేను తల్లి ప్రభా ఎటువంటి పాపం లేని వాళ్ళని నీవు ప్రభా అర్పణగాను బలిగాను అర్పింపబడి నేను తల్లి ప్రభా నా యొక్క పాప నిమిత్తము ఒకసారి సమస్తము తారపోసోహాన్ని పనులు చెల్లించుకున్నాను ప్రభా. పాపమనే బానిసత్వం నుండి బంధకం నుండి ప్రభా నన్ను విడుదల చేసి పాపం నుండి శాపం నుండి ప్రభా నన్ను విమోచించి ప్రభా నన్ను రక్షించిన దాని కొని నీ కొనను చెల్లించుకున్నాను ప్రభా. నా యొక్క జీవితంలో గొప్ప ప్రధాన యాజకుడిగా ఉంటున్నాను నీ కొనను చెల్లించుకున్నాను ప్రభా. ఇప్పటిదాకా నా జీవితంలో చేసిన నేను ఉపకారాలు కొట్టుకున్నాను. నేను ఇచ్చిన నీ కొనను తీర్చుకోలేదని నేను అర్పించలేదని ఈ యొక్క రక్షణ పాపం చేతి పట్టుకొని నీ చిన్న స్థితి ఆలోచన నీకే సమర్పించుకున్నాను మా తండ్రి. నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. గడిచిన పరిశుద్ధ దినం నుండి తండ్రి ఈ పరిశుద్ధ దినం వరకు నన్ను నా కుటుంబాన్ని నీ సజీవమైన అరగడి కింద క్షేమంగా కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వాలకు సృష్టికర్త నీకే వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రం ప్రభావ. తండ్రి నాడు తండ్రి ఇశ్రాయేలీయులకు దయచేసిన సంపూర్ణ ప్రాయశ్చిత్త దినం తండ్రి సంపూర్ణ ప్రాయశ్చిత్తం దయచేసిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రం ప్రభావ. అదేవిధంగా నా ప్రభావ తండ్రి తండ్రి నా కొరకు నా ప్రభావ నీవు తండ్రి ప్రధాన యాజకుడిగా వచ్చి తండ్రి నా కొరకు ఒకసారి ప్రాణం అర్పించి తండ్రి నీ ప్రాణం తండ్రి నీ ప్రాణం అర్పించడం ద్వారా